రైతులందరికీ నమస్కారం. అతి వర్షాల వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి 12 క్వింటాలని 7 క్వింటాలకు అయిందని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితో కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి గిరిరాజ్ సింగ్ గారికి ఆ విషయం అంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. రైతుల దగ్గర పండించినటువంటి పంటలు 12 క్వింటాలు కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కోరడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు. ఒక 2 రోజుల లోపల, ఇవాళ రేపు లోపల 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. మరి అదేవిధంగా యజమాని వచ్చి తమ్ పెట్టాలన్నటువంటి వేలిముద్ర వేయాలన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు కూడా మార్చాలని కోరగా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాయమని చెప్పింది రాష్ట్రాన్ని. ఆ విషయంలో కూడా మంత్రి గారు ఉత్తరం రాస్తానని చెప్పారు. ఆ విషయం ఒక 2 నుంచి 3 రోజుల లోపల పరిష్కారం అవుతుందని ఆశిస్తారు. ప్రత్యేకంగా సోయాబీన్ కొనుగోలు ఇప్పటికే మార్కెట్ ద్వారా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి యొక్క సోయాబీన్ రంగు మారిన తడిసినటువంటి ఆ యొక్క సోయాబీన్ సిడబ్ల్యూసి గోడౌన్లలో లారీలు ఖాళీ అయితే లేవని, రంగు మారిన సోయాబీన్ కొనుగోలు చేస్తలేనని రైతులు ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో రంగు మారిన అదేవిధంగా తడిసిన సోయాబీన్ కూడా కొనుగోలు చేయాలని వారికి విజ్ఞప్తి చేసినాం. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం వెంటనే రాయమని చెప్పారు. మిగతా విషయం కూడా గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కోరడం జరిగింది. కేవలం ఒక 5 నుంచి 10% తడిసినటువంటి రంగు మారిన తడిసిన సోయాబీన్ ఉంది. దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి గోడౌన్లు తీసుకొని ఆ యొక్క తడిసిన రంగు మారిన సోయాబీన్ కొనుగోలు చేయాలని గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సమస్య పరిష్కారం కొరకు నా వంతు ప్రయత్నం పూర్తిగా చేస్తా ఉన్నాను. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ 3కి 3 ఈ సమస్యలు కూడా పరిష్కారం అయితే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.